నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ప్రభుత్వ ఉద్యోగాలు పప్పు బెల్లాలవుతున్నాయా? అర్హత లేని వారికి అందుతున్నాయా? ఐఏఎస్, ఐపీఎస్ లాంటి అత్యున్నత స్థాయి పదవులను కూడా డబ్బులిచ్చి కొనేసుకుంటున్నారా? అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ల వివాదాలు, అందులో జరుగుతున్న అవకతవకలు నిజమే అని రుజువు చేస్తున్నాయి. ఎందుకు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్లలో తీవ్ర వివాదాలు వెలుగు చూస్తున్నాయి. గత 4 రోజుల క్రితము ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2018లో నిర్వహించిన గ్రూప్ 1 ఎగ్జామ్స్ మెయిన్స్ పరీక్షను పూర్తిగా రద్దు చేసి మళ్ళీ 6 నెలలలోపు నిర్వహించాలని చెప్పింది. అయితే అంతకుముందు అంటే నిరుడు తెలంగాణలో కూడా సేమ్ ఇలాంటి సిచ్యుయేషనే ఉండింది. అప్పుడు ఏం జరిగిందంటే గ్రూప్ 1 పేపర్ల లీకేజీ, మిగతా ఎగ్జామ్స్ అంటే టీఎస్పీఎస్సీ నుంచి జరిగిన అన్ని ఎగ్జామ్స్ సంబంధించిన పేపర్స్ లీక్ అవ్వడం చాలా వివాదాలకు దారితీసి అది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టింది. ఇప్పుడు కరెక్ట్గా ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోని ఏపీపీఎస్సీలో నెలకొనింది. అక్కడ ప్రభుత్వానికి ఇది వ్యతిరేకంగా మారుతుంది, ప్రతిపక్షాలకు ఒక మాట మాట్లాడడానికి ఒక ఛాన్స్నిస్తుంది. అలాగే అక్కడ నిరుద్యోగ యువతలో అసహనం పెరిగిపోయేలా చేస్తుంది. అసలు నిజానికి దీని మొత్తానికి వెళ్ళే ముందు అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఒక్కసారి చూసినట్లయితే 2018లో అప్పుడు టీడీపీ ప్రభుత్వం 169 పోస్టుల కోసం గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసింది. దీనికి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2019 మేలో జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం పోయి జగన్ ప్రభుత్వం వచ్చింది. ఆ వచ్చిన తర్వాత మెయిన్స్ ప్రిలిమ్స్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మెయిన్స్ నిర్వహించడంలో చాలా ఆలస్యం జరిగింది. అప్పుడు 2019 మేలో ప్రిలిమ్స్ జరిగితే మెయిన్స్ జరగడానికి దాదాపు సంవత్సరన్నర గ్యాప్ తీసుకొని 2020 డిసెంబర్లో 1.5 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించారు. ఇక్కడ వరకు ఓకే. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఫస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు మాన్యువల్ మూల్యాంకనం చేస్తామని నోటిఫికేషన్లో ఉంది. కానీ జరిగింది ఏంటి, మధ్యలో కరోనా అనే ఒక వైరస్ వచ్చింది. దానివల్ల మనం జనాలు ఒకరినొకరు కలుసుకుపోవడం, దూరంగా ఉండాలి, ఇట్లాంటి అన్ని కారణాలతోటి డిజిటల్ మూల్యాంకనం చేశారు. ఆ డిజిటల్ మూల్యాంకనం చేయడం వల్ల తాము నష్టపోయామని అందులో ఎంపిక కాని అభ్యర్థులు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళడంతో మాన్యువల్ మూల్యాంకనం చేశారు. అప్పుడు ఏం జరిగిందంటే డిజిటల్ మూల్యాంకనంలో 320 అర్హులైన 326 మందిలో మాన్యువల్ విధానానికి వచ్చేసరికి 326లో 202 మంది అనర్హులుగా తేలారు. దీంతో అసలు అది ఎట్లా ఉంటుంది, డిజిటల్కు దానికి కొంచెం 1-2 పాయింట్లు తేడా ఉండొచ్చు, ఇంత తేడా ఉంటుందా అనేసి ఆ అభ్యర్థులు హైకోర్టుకి వెళ్ళారు. అక్కడి నుంచి అసలు కథ మొదలైంది. అయితే దీనికి అసలు దాని లోపలికి వెళ్ళే ముందు జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానికి ఏపీపీఎస్సీకి ఏర్పాటు చేసిన చైర్మన్ కానివ్వండి, సభ్యుల విషయంలో ఒక్కసారి చూద్దాం. దాని దగ్గర చాలా వ్యతిరేకత ఇప్పుడు ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రస్తుతం గౌతమ్ సవాంగ్ ఉన్నారు. ఆయన డీజీపీగా చేసి ఆ తర్వాత ఏపీపీఎస్సీకి చైర్మన్గా నియమించబడ్డాడు. ఇక సభ్యుల విషయానికి వస్తే ఇది అసలు క్రూషియల్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సభ్యులు ఒక్కసారి చూడండి మీరు. సలాం బాబు, వైసీపీ స్టూడెంట్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్. ఇంకొక అతను జీవి సుధాకర్ రెడ్డి, వైసీపీ నేత, అనంతపురం. ఇక ఇంకొకరు పి సుధీర్, సీఎం జగన్ తాత రాజారెడ్డి అన్న ప్రభాదాస్ రెడ్డి మనవడు, అంటే జగన్ బంధువు. సోనీవుడ్ నూతలపాటి, ఐపీఎస్కి బంధువు. ఇక సివి శంకర్ రెడ్డి, ఈయన కూడా జగన్కి అత్యంత సన్నిహితుడు. ఇక మిగతా సభ్యులైన సెలీనా, ఏవి రమణారెడ్డిలు కూడా జగన్ సానుభూతి పరులే. అంటే ఈ మొత్తం వ్యవహారము ఇప్పుడు జరుగుతున్న దానికి కాస్త దాన్ని ఏమంటారు, వ్యతిరేకతను చూపించేలా ఇలా ఒక కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉండే సభ్యులు ఇలా కేవలం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారనే దాని మీద చాలా వ్యతిరేకత వస్తుంది అక్కడ. ఇక ఇప్పుడు మనము అసలు మళ్ళీ మొదటి విషయానికి వచ్చినట్లయితే 2018 డిసెంబర్ 31న 162 గ్రూప్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఓకే, అందులో ఎన్ని ఉన్నాయంటే 30 డిప్యూటీ కలెక్టర్లు ఉన్నాయి, 28 డిఎస్పీ పోస్టులు కూడా ఉన్నాయి. దీనికి ప్రభుత్వం మారడంతో మెయిన్స్ అనేది డిసెంబర్ 22లో జరిగింది, మనం ముందే చెప్పుకున్నాం అది. ఇక కరోనా వల్ల అది కూడా మనం ముందే చెప్పుకున్నాం కదా, డిజిటల్ ఎవాల్యుయేషన్ చేశారు, మాన్యువల్ మూల్యాంకనం కాకుండా. అయితే ఈ అభ్యర్థులు కోర్టుకు వెళ్ళడంతో మాన్యువల్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయి, మేము అర్హులుగా వచ్చామని వెళ్ళడంతో
2021 అక్టోబర్ 1న హైకోర్టు జడ్జి జస్టిస్ డివివి సోమయాజులు దీని మీద తీర్పిస్తే ఏమన్నారంటే 3 నెలల్లోపు మాన్యువల్గా మూల్యాంకనం చేయాలని ఆదేశించారు. ఎప్పుడు డిజిటల్ వాల్యుయేషన్ జరిగిన సమయంలో. అయితే అప్పుడు ఇంకా అప్పటికి గౌతమ్ సవాంగ్ చైర్మన్గా రాలేదు. సో ఏపీపీఎస్సీ సెక్రటరీ సీతారామాంజనేయులు ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలో 2021 డిసెంబర్ 5 నుంచి 2020 ఫిబ్రవరి 20 వరకు మంగళగిరిలో ఉన్న హాయ్లాండ్లో మాన్యువల్గా వాల్యుయేషన్ చేశారు. ఇది బాగా గుర్తుంచుకోండి. ఫస్ట్ టైము మంగళగిరిలోని హాయ్లాండ్లో మాన్యువల్ వాల్యుయేషన్ జరిగింది. ఆ తర్వాత ఏపీపీఎస్సీ చైర్మన్గా గౌతమ్ సవాంగ్ను నియమించారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు వరకు 2020 మార్చి వరకు చేసిన దాన్ని పక్కన పెట్టేసి 2022 మార్చి నుంచి మళ్ళీ మాన్యువల్ వాల్యుయేషన్ చేశారు. అక్కడ ఏపీపీఎస్సీ అంటే మాన్యువల్ వాల్యుయేషన్ 2 సార్లు జరిగింది. ఏపీపీఎస్సీ రూల్ నెంబర్ 3 సబ్ రూల్ 9కి ఇది వ్యతిరేకము. ఫస్ట్ గౌతమ్ సవాంగ్ కూడా ఏం చేశాడంటే కోర్టులో దీని మీద అఫిడవిట్ సమర్పించాల్సి వచ్చినప్పుడు 2022 మార్చిలోనే వాల్యుయేషన్ మొదలుపెట్టినట్టుగా తప్పుడు అఫిడవిట్ను సమర్పించారు. అయితే తర్వాత ఏం జరిగిందంటే 2021 డిసెంబర్ నుంచి 2022 ఫిబ్రవరి మధ్య వాల్యుయేషన్ జరిగిందన్న అంటే హాయ్లాండ్లో వాల్యుయేషన్ జరిగిందన్న ఆధారాలు వెలుగు చూశాయి. దీంతో కోర్టు ఏం చేసిందంటే ఈ మొత్తం ప్రక్రియను రద్దు చేసింది. సో అప్పుడు ఇప్పుడైతే అసలు ఎలా బయటకు వచ్చింది దానికి సంబంధించిన ఆధారాలను ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చూడండి. ఇది చూసారా, ఇదేంటంటే వర్క్ ఆర్డర్. ఇదేంటి 2000 మొదటిసారి జరిగిన వాల్యుయేషన్ అంటే సీతారామాంజనేయులు చేయించిన వాల్యుయేషన్, హాయ్లాండ్లో చేయించిన వాల్యుయేషన్కి సంబంధించి మాన్యువల్ వాల్యుయేషన్కు కంట్రోల్ బండిల్స్ కావాలని నవంబర్ 25, 2021న డాటాటెక్ మెథడెక్స్కు అప్పటి ఏపీపీఎస్సీ సెక్రటరీ సీతారామాంజనేయులు రాసిన లెటర్ ఇది. ఇందులో ఏముందో మీరు చూడండి, ఒక్కసారి నేను చదివి వినిపిస్తాను మీకు. I am to state that the commission has decided to conduct the evaluation of Group 1 mains answer sheets wide notification అని ఇస్తూ is this regard the commission has decided to entrust the works relating printing and supply of 3000 control bundle slips as per design approved అని చెప్పి ఇచ్చింది. దీంట్లో డేట్ చూడండి ఒకసారి. డేట్ చూసినట్టయితే మనకి 2021 నవంబర్ 25 అనేది స్పష్టంగా మీకు కనిపిస్తుంది. ఇక్కడ అతని సంతకం కూడా మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకొక ఆధారం ఏంటంటే 2021 డిసెంబర్ 3న స్ట్రాంగ్ రూమ్ల దగ్గర అంటే ఎగ్జామ్ వాల్యుయేషన్ జరుగుతుంది కాబట్టి ఆ స్ట్రాంగ్ రూమ్ల దగ్గర తగిన భద్రత ఏర్పాట్లు కావాలని గుంటూరు ఎస్పీకి కూడా ఒక లేఖ రాశారు సీతారామాంజనేయులు. ఆ లేఖకు సంబంధించి లెటర్కి సంబంధించి ఇది ఇందులో ఏముందంటే దిస్ ఇస్ టు ఇన్ఫర్మ్ యూ దట్ కమిషన్ has decided to conduct evaluation of Group 1 main examination papers at spot valuation camp from 6/12/2021 at Highland అని మొత్తం దానికి కావాల్సి భద్రత మీరు ఇవ్వాలి అని చెప్పేసి ఆయన రాసిన లేఖ, దాని మీద ఆయన సంతకం కూడా ఉంది. ఇది ఒకటి. ఇంకొక విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఇప్పుడు వాల్యుయేషన్ అనగానే వీళ్ళు ఇస్తారు, వాళ్ళు తీసుకో ఓకే, అక్కడ సిబ్బంది కావాలి కదా, సిబ్బందికి వసతి భోజనము అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలి కదా, దానికి సంబంధించి ఇంకొక ప్రూఫ్ కూడా వెలుగు చూస్తుంది. అదేంటంటే హైలాండ్లో మాన్యువల్ వాల్యుయేషన్ చేయడానికి వచ్చిన అధికారులకు భోజన వసతి అయిన ఖర్చుల కోసం 20 లక్షలు ఆవాస రిసార్ట్కు చెల్లించిన బిల్లుల వివరాలు. ఇక్కడ చూడండి, ఇక్కడికి వస్తే ట్యాక్స్ ఇన్వాయిస్ ఇది. ఇందులో చూడండి హాల్ రెంటు, స్ట్రాంగ్ రూము, బోర్డ్ రూమ్ రెంటు, డీలక్స్ క్లాస్ రూము, ఇట్లా రకరకాలు ఉంటూ దీని మొత్తానికి జిఎస్టీ సిజిఎస్టీ అన్నీ కలిపి ఇంత 18 లక్షలు పైన చిలుకు, ఇంకా దాన్ని కొంత కలుపుకొని వచ్చిన ఇన్వాయిస్ది ఇదొకటి వెలుగు చూసింది. ఇంకోటి ఏంటంటే ఆ తర్వాత ఏంటంటే వాల్యుయేషన్ పూర్తయింది, పోస్ట్ వాల్యుయేషన్ కోసము రావాలని చెప్పేసి డేటాటెక్ మెథడిక్స్కు 2022 ఫిబ్రవరి 2న రామాంజనేయులు లేఖ రాశారు. ఆ లేఖ ఇది చూడండి. ఇక్కడ ఏముంది, ఇది వర్క్ ఆర్డర్ ఇస్తున్నట్టుగా రాసి వర్క్ ఆర్డర్ ఫర్ పోస్ట్ ఎగ్జామినేషన్ వర్క్ పర్టైనింగ్ టు ద గ్రూప్ 1 సర్వీసెస్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. ఏంటంటే మీరు ఆన్సర్ షీట్స్ మేము చేసాము, మీరు వచ్చి దాన్ని పోస్ట్ వాల్యుయేషన్ చేయాలని చెప్పేసి ఇచ్చిన లెటర్. సో ఇవన్నీ చూస్తే ఫస్ట్ హైలాండ్లో జరిగింది మాన్యువల్ వాల్యుయేషన్,
మళ్ళీ దాన్ని గౌతమ్ సవాంగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఎందుకు వాల్యుయేషన్ చేయించారు అనేది పెద్ద క్వశ్చన్. ఎందుకు అంటే అలా ఒక్కసారే గ్రూప్ 1 ఎగ్జామ్స్ కానీ ఏ ఎగ్జామ్స్ ఒక్కసారి మాత్రమే అది కూడా మాన్యువల్గా వాల్యుయేషన్ చేయాలి. రెండోసారి వాల్యుయేషన్ చేయడం నిబంధనలకు విరుద్ధం. ఎలా అంటే ఏపీపీఎస్సీ రూల్ నెంబర్ 3 ముందు చెప్పుకున్నట్టు దాని ప్రకారం నిబంధనలకు 2 సార్లు వాల్యుయేషన్ చేయడం అనేది విరుద్ధం. కానీ ఎట్టి పరిస్థితుల్లో 2వ సారి వాల్యుయేషన్ చేయకూడదు. కానీ 2018 గ్రూప్ 1 ఎగ్జామ్స్కి వచ్చేసరికి 3 సార్లు అంటే ఒకటి డిజిటల్గా ఒకసారి 2 సార్లు మాన్యువల్గా వాల్యుయేషన్ జరిగింది. దీంతో కోర్టు ఏం చేసిందంటే దీని మీద సమాధానం చెప్పమని ప్రభుత్వానికి ఏపీపీఎస్సీకి అడిగితే ఏపీపీఎస్సీ అప్పుడు గౌతమ్ సవాంగ్ ఉన్నారు కదా, ఆయన ఏం చేశారంటే లేదు అది హాయ్లాండ్లో జరిగిందన్న విషయాన్ని తొక్కిపెట్టేసి ఆయన ఒకటేసారి జరిగింది మాన్యువల్ వాల్యుయేషన్ అని చెప్పేసి కోర్టుకు తప్పుడు అఫిడవిట్ ఇచ్చారు. దాని మీద మళ్ళీ చర్చలు మళ్ళీ ఇంకొకసారి కూడా అఫిడవిట్ ఇవ్వమన్నప్పుడు 2023 జనవరిలో కూడా హైకోర్టులో మరొక అఫిడవిట్ దాఖలు చేశారు. అది కూడా సేమ్ ఒక్కటిసారి వాల్యుయేషన్ జరిగిందన్న దాంతో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో కోర్టు ఏం చేసిందంటే ఇప్పటి వరకు సమర్పించినవన్నీ చాలా అవకతవకలు జరిగాయి, తప్పుడు అఫిడవిట్లు సమర్పించారు, ఇట్లా రకరకాల కారణాలతోటి కోర్టు ఏం చేసింది మెయిన్స్ను రద్దు చేస్తూ ఒక తీర్పునిచ్చింది. ఇగో దీనికి సంబంధించిన తీర్పు కాపీలు ఇవి. మీరు చూసినట్లయితే Group 1 examination notification 2018 was not fair and not legitimate due to the conduct of respondent and the procedure adopted by them for valuation of answer scripts of candidates who appeared for Group 1 mains examination అంటూ ఇట్లా చెప్పుకుంటూ వచ్చి లాస్ట్కి ఏం చేసిందంటే మళ్ళీ దీనిది మనం ముందు చెప్పుకున్నట్టే రూల్ 3 ప్రకారం ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, కాబట్టి మీరు మళ్ళొకసారి అది 6 నెలల లోపు నిర్వహించాలని చెప్పింది. సో ఇది ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వివాదంగా మారి చర్చగా మారింది. ఈ కోర్టు తీర్పు రావడము, ఆ తర్వాత ప్రభుత్వము ఏపీపీఎస్సీ కలిసి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళడము, ఇవన్నింటి నేపథ్యంలో అక్కడ ఉన్న యువతలో తీవ్ర అసహనం. అంటే ఒకసారి ఎగ్జామ్స్ రాసి ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేసుకుని ఒక ఉద్యోగాలు వచ్చినా రాకపోయినా అసలు ఇదంతా కూడా చాలా చిరాకు కలిగించే వ్యవహారంగా అక్కడ మారిందని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మెయిన్స్కి ఒకవేళ నిజంగానే వాళ్ళు అర్హతతో ఎంపికైన వాళ్ళలో కూడా ఇది ఒక చిన్న ఇబ్బంది కలిగించే విషయం. ఇప్పటికే చాలామంది ఆ మెయిన్స్ ఎగ్జామ్స్ ద్వారా సెలెక్ట్ అయిన చాలామంది సబ్ కలెక్టర్లుగా, డిఎస్పీలుగా కొంత మంచి పదవుల్లోనే ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని, ప్రభుత్వమే వీళ్ళందరినీ తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళని ఎంచుకుందని ఇప్పుడు ప్రతిపక్షాలు కానివ్వండి మిగతా వాళ్ళు కానీ ఆరోపిస్తున్నారు. ఎందుకు అంటే ఎన్నికల దగ్గరకు వచ్చిన సమయంలో ఇది ఒక పెద్ద ఆయుధంగా ప్రతిపక్షాలుగా మారుతుంది. యాజ్ యూజువల్ అది జరిగే విషయమే కాబట్టి ఇప్పుడు అక్కడ అదే జరుగుతుంది. ఇంకొక విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఈ సబ్ కలెక్టర్లు కానివ్వండి, డిఎస్పీలు సంథింగ్ పెద్ద హోదాల్లో ఉన్న వీళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కడ ఎలక్షన్ ఆర్వోలుగా నియమించబడ్డారు. సో దీని మీద వాళ్ళ ద్వారా ఏంటంటే వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళు పనిచేసే అవకాశాలు ఉన్నాయని వాళ్ళని ఆర్వోలుగా నియమించొద్దని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ప్రధాన కార్యదర్శి ఎన్నికల కమిషన్ దీన్ని దృష్టి పెట్టి వాళ్ళని గవర్నర్ కానీ వీటిలో జోక్యం చేసుకోవాలని వాళ్ళని ఆర్వోలుగా నియమించొద్దని చెప్పేసి డిమాండ్లు అక్కడ వెల్లువెత్తుతున్నాయి. అక్కడ ఇంకొక ప్రధాన ఆరోపణ ఏముందంటే ఆ ఉద్యోగాలను ప్రభుత్వం అమ్ముకుంది అని. అంటే ఐఏఎస్, ఐపీఎస్ ఈ ఉద్యోగాలన్నింటినీ ప్రభుత్వము 100 కోట్ల రూపాయలకి అమ్మింది, భలే మంచి చౌకబేరము అని బాగా ట్రెండ్ చేస్తున్నారు మిగతా ప్రతిపక్షాలు, వ్యతిరేకులు, ఇంకెవరైనా కావచ్చు అనుకోండి, అది కామన్. అయితే ఈ ప్రభుత్వాలు అది తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ల లాంటి అత్యున్నత స్థాయి వ్యవస్థల్ని కూడా ఈ రాజకీయ నాయకులు కానివ్వండి, అధికారంలో ఉన్న వాళ్ళు కానివ్వండి, తమ స్వలాభాల కోసం అంటే తమకు అనుకూలంగా ఉండేలా మార్చుకోవడం కోసము వాడుకుంటున్నారంటే అది ఎవరు ఇచ్చిన అధికారం వాళ్ళకి? అంటే వాళ్ళకి ప్రజలంటే అంత అలుసుగా ఉందా? ప్రజలు మమ్మల్ని ఎంచుకున్నారు, 5 ఏళ్ల పాటు ఇంకా మమ్మల్ని అడగడానికి అవసరమే లేదు, అడిగే అవకాశమే లేదు అనే అహంకారం అసలు ఏంటి? దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ మొత్తం వ్యవహారంలో చూస్తే తప్పు ఎవరిది అంటే ప్రభుత్వ ఉద్యోగాలైనా సరే పప్పు బెల్లాల్లాగా అమ్ముకొని డబ్బులు చేసుకోవాలనుకున్న ప్రభుత్వాలదా, లేకపోతే కొనుక్కున్న అభ్యర్థులదా? అర్హత లేకపోయినా అందలం ఎక్కాలనుకున్న వాళ్ళదా, లేకపోతే వాళ్ళ బలహీనతను ఆసరాగా చేసుకుని డబ్బులు దండుకున్న ప్రభుత్వాలదా? ఇవన్నింటినీ గమనిస్తూ కూడా ప్రశ్నించని ప్రజలదా? న్యాయాన్ని, చట్టాన్ని రక్షించాల్సిన
కొన్ని వ్యవస్థలు అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ఇలాంటి వాళ్ళు కూడా ఇలా డబ్బులు పెట్టి కొనుక్కొని అధికారంలోకి వచ్చినట్లయితే చివరికి వ్యవస్థకు ఎంత నష్టం వాటిల్లుతుంది. ఇప్పుడు అలా వచ్చిన వాళ్ళు వాళ్ళకి అర్హత లేకపోతే, సరైన అవగాహన లేకపోతే ప్రజలకు ఎలాంటి న్యాయం చేస్తారు? ఒకసారి న్యాయం కావాలని కలెక్టర్ల దగ్గరికి వెళ్ళిన వాళ్ళకు, పోలీసుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి ఎలాంటి న్యాయం జరుగుతుందో గమనించవచ్చు. ఇప్పటికే అలాంటి వ్యవస్థల వల్ల సామాన్య జనాలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరి దీన్ని ప్రశ్నించాల్సిన హక్కు మనకు లేదా? ఇలాంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారం కోర్టులకు లేదా? నిజంగా ఇలాంటి జరిగినప్పుడు చాలా సీరియస్గా తీసుకుని ప్రభుత్వాలను వాళ్ళని క్వశ్చన్ చేయడమే కాదు, సరైన శిక్షలు కూడా వేయాలి అధికారులకు కానివ్వండి, ఆ ప్రభుత్వాలకు కానివ్వండి. కానీ టీఎస్పీఎస్లో ఏమీ జరగలేదు, ఒక అధికారులను మార్చేశారు, అంతకు మించి వాళ్ళ మీద చర్యలు ఏమీ జరగలేదు ఇప్పటి వరకైతే సోఫార్. మరి ఏపీపీఎస్సీలో ఎలా జరుగుతుందనేది ఇక ముందు మనం చూడాల్సిందే. కానీ ఎన్నికల వేళ మనం ఎన్నుకునే ప్రభుత్వాలు సరిగ్గా ఉంటాయి, ఈ వ్యవస్థలన్నీ కూడా సరిగ్గా ఉంటాయి. ఆ నాయకుడు ఎలా ఉన్నాడు, ఎలా ఉండాలనుకుంటున్నారో అలాంటి నాయకుల్ని ఎన్నుకోండి, నిజాయితీని చూడండి. అదే మనం చేయాల్సిన గొప్ప పని. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.